పాముని తీసుకొని వచ్చి నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే ఈ పాముతో నేను గడిపించుకొని నేను చచ్చిపోవన్నా, నేను చచ్చిపోతా, నేను బతక, నువ్వు ఒప్పుకోలేకపోతే నేను గడిపించుకుంటా. అరే ఇదేంలో ఇరవై ఇక ఇట్లా అయితే కాదని చెప్పి ఈ అమ్మాయి కరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి వెళ్ళింది. ఆడికి పోతే అక్కడ లేదు, మీరు ఎక్కడైతే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటే చార్మినార్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి ఈ భార్య కంప్లైంట్ ఇస్తే ఆడ ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ భర్త ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో తనని అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి లేడీ కానిస్టేబుల్ ని ఈ కానిస్టేబుల్ ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను అందరిని పిలిచి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు. ఇది కరెక్ట్ కాదు, దీని వల్ల జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పినా కూడా యథావిధి కుక్క తోక ఒంకర్ని అంతే ఇక యథావిధి. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇంట్లో పిల్లలకు ఫీజులు కడుతున్నా కదా, ఇంట్లో సరుకులు తెచ్చిస్తున్నా కదా. ఒక్క భర్త ఇంట్లో పిల్లలకు ఫీజులు, సమయానికి సరుకులు, రాత్రి ఫిజికల్ గా కలవడం, ఇంతేనా? ఈ మూడు ఉంటే ఇక భర్త పొజిషన్ అదేనా? అరే గుడిసెలో ఉండి కారం అన్నమైనది బతుకుతారు పోయి, ప్రేమ లేకపోతే ఎట్లా? ఒక ఆడబిడ్డ తన పుట్టినింట్ల నుండి మెట్టింట్లోకి వస్తుందంటే ఒకే ఒక్క నమ్మకం, అది భర్త. ఆ భర్త చూపిస్తున్న ప్రేమ. అవే లేకపోతే తన ఇంట్లో లేవా గవే సరుకులు, తన ఇంట్లో లేవా గదే తిండి, ఒక పూట తినలేని పరిస్థితులు ఉన్నారు ఎవరన్నా ఈరోజు నువ్వు పెడితేనే తినే పరిస్థితి. ఆమె పోయి బయట పని చేసుకొని తినలేదా, పిల్లలకు ఫీజులు కడుతున్నా, నీకు తిండి పెడుతున్నా, అంతకే ఉండు, ఇక ఏడికి తెగుతలేదని చెప్పి అప్పుడు ఈ భార్య ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ భర్తకు ఫోన్ చేసి, నాకు స్టోరీలు ఇప్పుడు అర్థమైంది, ఓకే ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ పెళ్ళయిందా. ఆ భర్తకు ఫోన్ చేసి నీ భార్య నా భర్త వీళ్ళిద్దరు కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్నారు, నా జీవితం నాశనం అవుతున్నదిడా, నువ్వు కొట్టుడు తిట్టుడు ఏం చెయ్యకు, నీ భార్యని నువ్వు అదుపులో పెట్టుకో అని చెప్పిందంట. ఇక ఆ రోజుకెళ్ళి ఇంకో స్టోరీ, నువ్వు ఇప్పుడు చెప్పేసినావు ఆమె భర్త ఆమెను వదిలేస్తా అంటున్నాడు, మన వల్లనే తన భర్త తనను వదిలేస్తుంది కాబట్టి ఇక నేను ఇప్పుడు ఆమె తోడు ఉండాలి, ఇప్పుడు తన భర్త చూసుకోవడం ఒంటరి అయిపోతుంది, ఇక నేను ఉండాలి తోడు. కొట్టుడు తాగుడు కొట్టుడు తాగుడు కొట్టుడు తాగుడు కొట్టుడు. ఏ ఇంట్లో అయినా భర్త ఇంటికి తాగొస్తుండంటే పిల్లలను తీసుకొని ఉరికి వేరేళ్ళ ఇంత దాచుకునే పరిస్థితి ఉంటుందా చెప్పండి? ఇంకొన్ని విషయాలు చెప్పలేని కెమెరా ముంగట అంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. ఆడబిడ్డ ఏడ్చుకుంటా చెప్తుంటే నేను అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంత రికార్డ్ చేసిన, నేను ఎవ్రీథింగ్ రికార్డ్ చేసిన. ఇక్కడే చెప్పిన తల్లి, ఏ రోజైతే ఇది మితి మీరుతుందో, ఏ రోజైతే ఇంకా నాకు వద్దు వయ్యిగా ఎంత దూరం అన్న పోదామని సిద్ధమవుతావో అన్ని బయట పెట్టేద్దాం. ఏడు దాకా అయితే ఆడ దాకా అయితే